వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతోంది. గత పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కూబిలోకి నెట్టివేసింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది, వైట్ పేపర్ని, అసెంబ్లీ సాక్షిగా. మరోవైపు మేము చేసింది అభివృద్ధి, అప్పులు కాదు, ఈ అప్పులతో కూడిన అభివృద్ధి సాధించాము, ఆ అభివృద్ధి అధికార పార్టీ కాంగ్రెస్ కనిపించట్లేదని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వాస్తవానికి రెండు పార్టీలు కూడాను ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారా? వాస్తవాలు ఏంటి? నిజంగా అప్పులు చేస్తే ఆ అప్పుల్ని ఏ రకంగా వినియోగించారు? మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ఈ అప్పులు ఏ రకంగా అడ్డం పడుతున్నాయి? మరి వాటిని ఓవర్కమ్ చేస్తూ కాంగ్రెస్ తన 6 గ్యారంటీలని ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతుంది? నిజంగా ప్రజలు దేన్ని నమ్ముతున్నారు? అప్పులు చేసి అభివృద్ధి చేసిన దాన్ని నమ్ముతున్నారా? లేదా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ అభివృద్ధి జరిగిందనుకుంటున్నారా? లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చెప్తున్నది నిజమని భావిస్తున్నారా? ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, ఇంజనీర్, అదేవిధంగా విశ్లేషకులు పి. శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి. సో మీరు గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నారు, రాజకీయాలని గత కొంతకాలంగా ఫాలో అవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు అనేక ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. శ్వేతపత్రం ఎవరి చెమట చుక్కని వీళ్ళంతా వాడారు? ఎవరిది ఖర్చు? దేనికి ఖర్చు చేశారు? ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఇది ఫస్ట్ డెమోక్రసీలో చేంజ్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఎవల్యూషన్ జరుగుతుంటుంది. భారతదేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా ఒక రిజిమ్ పోయి ఇంకో రిజిమ్ వస్తుంది. వచ్చిన వాళ్ళు రివ్యూ చేసుకుంటారు, ఏమైంది, మనం ఎక్కడున్నాము, మన ఫైనాన్షియల్ స్టేటస్ చేస్తూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయటం అనేది ఆనవాయితీ. దట్ ఈస్ అ ట్రెడిషన్ ఇన్ ఎనీ పర్ఫార్మింగ్ డెమోక్రసీ. అలాంటప్పుడు దిస్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక దిగిపోయిన పార్టీ, ప్రజలు మీ వల్ల కాదు అని చెప్పి ఓడగొట్టిన పార్టీ, వాళ్ళు ఒక పత్రం రిలీజ్ చేయటం అనేది నాకు తెలిసి అయితే ప్రపంచవ్యాప్తంగా అదే మన వీళ్ళు చెప్తుంటారు, ప్రపంచంలో మొదటి స్థానము ఇలాంటి ఏదో చెప్తుంటారు, గ్లోబల్ ఇంటర్నేషనల్ అని. ఐ డోంట్ సీ ఎనీవేర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ హెస్ హ్యాపెండ్. ఒక హంబుల్గా తీసుకుంటారు, ఒక ఓటమిని హంబుల్గా తీసుకోవటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆమోదించడం. ఈవెన్ మనం ఒక అడ్వకేట్గా, ఒక న్యాయవాది ఒక కోర్టుకు పోతే ఒక కేసు ఓడిపోతాం. దేర్ ఆర్ విన్నర్ అండ్ లూజర్ మ్యాక్సిమం ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి ఏడుస్తాడు, మళ్ళీ నెక్స్ట్ అప్పీల్కి ఎలా ప్రిపేర్ కావాలని ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ పార్టీ ఓడిపోయింది, కానీ వాళ్ళకి ఆ మైండ్ సెట్ రావట్లేదు. మేము ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయామని విశ్లేషణ చేసుకోకుండా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు ప్రజల్లోకి. అది రాంగ్ కాన్సెప్ట్. అండ్ బై డూయింగ్ దట్ వన్, మీరు పబ్లిక్ మ్యాండేట్ని, పీపుల్స్ మ్యాండేట్ని అపహేళన చేసిన వాళ్ళు అవుతారు. అంటే కమింగ్ ఇన్ టు ద బిఫోర్ ద సబ్జెక్ట్ ఐఎమ్ గివింగ్ ఇంట్రడక్టరీ ఇదన్నట్టు. ఇది కాన్సెప్టే రాంగ్. ఎందుకంటే దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద పార్టీ విచ్ కేమ్ ఇన్ టు గవర్న్. అది మనం ఇంతకుముందు చూసాం, పబ్లిక్ తెలవాలి. దట్ ఈస్ ద రీజన్. లేకుంటే ఒకటేసారి ఎలక్షన్ జరిగి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒకటే పార్టీ ఉంటే అయిపోతుంది కదా, ఖర్చులు మిగిలిపోతాయి కదా. ఎవ్రీ 5 సంవత్సరాలకి ఖర్చులు పెట్టుకోవటం ఎందుకు? సో ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి కంట్రీలో కూడా 4 yearsకి ఒకసారి ఎలక్షన్కి వెళ్తారు. అక్కడ ప్రెసిడెన్షియల్ ఫామ్. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ వెళ్తున్నాము. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ రిలీజింగ్? మీకు తప్పులేమన్నా ఉంటే మీరు అసెంబ్లీలో చెప్పాలి, దీస్ ఆర్ ఫండమెంటలీ బేసిక్ ఫ్లాస్ ఇన్ యువర్ ఫిగర్స్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చర్చ జరిగింది, టైం ఇచ్చారు వాళ్ళకి, అక్కడ ఉన్న మెంబర్స్కి టైం ఇచ్చారు, అపోజిషన్కి ఇచ్చారు, మెయిన్ అపోజిషన్కి ఇచ్చారు, వేరే పార్టీలకి వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి ఇచ్చారు. దెన్ వై ద హెల్ యూ హ్యావ్ గాన్
టు యువర్ పార్టీ ఆఫీసర్స్ బికమ్ అనదర్ మినీ అసెంబ్లీ? నాకు అదే అర్థం కాదు ఇప్పటిదాకా. ఎస్, I think KTR should explain why KTR, why not Harish Rao, who has handled the finance and irrigation, two major portfolios. In first term lo he is a irrigation minister, Yes. and larger సింహభావం అక్కడనే పోయింది. ఎస్, ఎలక్షన్ అంతా కాళేశ్వరం గురించి జరిగింది. ఎస్, రెండో దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్ అతనే ఉన్నాడు. ఆఫ్టర్ ఈటల రాజేందర్ ఈజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద పార్టీ ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద క్యాబినెట్, దెన్ హీ బికేమ్. దెన్ వై కేటీఆర్? అంటే అది శ్వేతపత్రము కనీసం ఓల్డ్ రిజిమ్ అన్నా కానీ ఎస్, పోర్ట్ఫోలియోస్ ప్రకారం ఇచ్చినా దాంట్లో అర్థం ఉండేది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు అంటే అది పార్టీ పత్రం అయిపోతుంది. ఎస్, ఇట్ ఈస్ నాట్ స్వెట్ ఆఫ్ ద తెలంగాణ. ఇట్ ఈస్ దే ఆర్ ట్రయింగ్ టు స్వెట్ నౌ బికాస్ దే హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ పవర్. ఎస్. ఆ పెయిన్ తోటి వచ్చే స్వెట్, ఒక హార్ట్ అటాక్ వచ్చే స్వెట్ అది. రైట్. ఇప్పుడు మనం అనుకుంటున్న ఫ్యాక్ట్స్ కనుక చూసినట్లయితే ఇటు ప్రభుత్వం చెప్పింది ఫ్యాక్ట్స్ ఇవి, అవును. రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అని చెప్పేసి, ఇంత అప్పు చేశారు, ఈ అప్పుని ఇప్పుడు ఖజానా అయితే ఖాళీగా ఉన్నది. ఎందుకు ఓవైపు అప్పు చేస్తూనే ఉన్నారు, ఒకవైపు నెల నెల జీతాలు ఇవ్వలేకపోయారు, పెన్షన్లు ఇవ్వలేకపోయారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. కానీ ప్రభుత్వం చెప్పింది ఎక్కడా కూడా శ్వేతపత్రంలో కేటీఆర్ ప్రస్తావించలేదు. శ్వేతపత్రంలో కేటీఆర్ ప్రస్తావించిన దాన్ని వీళ్ళు ప్రస్తావించలేదు. అంటే అభివృద్ధిని సూచిక, అంటే సెక్రటరియట్ కట్టామనో లేకపోతే కలెక్టరేట్లు కట్టామనో ఇవన్నీ వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగా అప్పులు చేశారా, అప్పులతో అభివృద్ధి జరిగిందా, లేదా వీళ్ళు అప్పులు చేసి ఈ అప్పులన్నీ కూడా వాళ్ళ సొంత దానికి వాడుకున్నారనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిపై మీరే అంటారు? ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి అంటే దే ఆర్ కన్ఫ్యూజింగ్ ద సొసైటీ ఆఫ్ తెలంగాణ. ఎస్, తెలంగాణ సమాజాన్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. ఇంకా బాధ్యత తెచ్చుకోవట్లేదు. 10 సంవత్సరాలు బాధ్యత రహితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. స్వయంగా కాన్స్టిట్యూషనల్ అథారిటీ గవర్నర్ గారే చెప్పారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, ప్రోగ్రెస్ ఆపేశారు. ఎస్, ఎవరితోటి ఉంటే వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవటము, ప్రధానమంత్రి హోదాలో వస్తే ఆయన దగ్గరికి వెళ్ళకపోవటము. అంటే అతన్ని కలిసి మర్యాదపూర్వకంగా కలవకుంటే ఆయన ఎందుకు ఇస్తాడండి ఫండ్స్? సో ఆల్వేస్ యు ఆర్ నైదర్ ఫ్రెండ్లీ విత్ ఏ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, విచ్ ఎవర్ పార్టీ ఇట్ మే బి కాంగ్రెస్ ఆర్ బీజేపీ, బట్ యూ హ్యావ్ నాట్ మెయింటైన్డ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్. అక్కడ ఫండమెంటల్గా ఫెయిల్ అయ్యారు. రెండవది అలైనింగ్ విత్ అపోజిషన్. ఫస్ట్ టర్మ్లో లేదు, సెకండ్ టర్మ్లో లేదు, అపోజిషన్ లేకుండా నడిపారు. ఇవాళ ప్రజలు ఏమన్నారు? మాకు ఫ్యాక్ట్స్ తెలవాలి అంటే ఈ రిజిమ్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళు తీసుకొస్తే దే విల్ అనలైజ్, మాకు డేటాతో సహా భావ్య ప్రపంచానికి తెలుపుతారు. అదర్వైజ్ మీకు ఎక్కడ లేదు, మీకు ఇంటర్నెట్లో లేదు, వెబ్సైట్లలో లేదు, ఫైల్స్లో లేదు, అంత ఆర్టీఐలు అడుగుతూ ఇస్తలేరు. సో ప్రజలు ఏమనుకున్నారు అంటే మాకు ఈ రిజిమ్ చేంజ్ అనేది జరుగుతూనే మాకు ఈ డేటా వస్తుంది అని. అండ్ డేటా కాంగ్రెస్ వాళ్ళంతా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు కదా, వాళ్ళు సృష్టించలేదు కదా. ఇది ఎవరు? ఒక బాధ్యత ఉన్న బ్యూరోక్రాట్స్. మీరు అపాయింట్ చేసిన చీఫ్ సెక్రటరీనే కదా, మీరు అపాయింట్ చేసిన చీఫ్ సెక్రటరీ కదా. మొన్నటి దానిక మీకు టిల్ ఎలక్షన్ జరిగిన మూమెంట్ మీరు రిజైన్ చేసిన దానిక షీఈ్ టెక్నికల్లీ రిపోర్టింగ్ టు చీఫ్ మినిస్టర్ ఓన్లీ. అండ్ ఆల్ ద డేటా ఈజ్ బీన్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ ద న్యూ చీఫ్ మినిస్టర్, న్యూ మినిస్టర్ స్కీమ్స్. వాళ్ళేమి మ్యానుఫ్యాక్చర్డ్ డేటా కాదు ఇది. ఆ డేటాని పబ్లిక్కి ఒక డెమోక్రసీలో, ఒక లెజిస్లేషన్ అసెంబ్లీ లాంటి దేవాలయంలో, డెమోక్రసీలో అది దేవాలయము, ఆ దేవాలయంలో ప్రజెంట్ చేశారు. ఎస్, మీకు అపోజిషన్గా మీకు రైట్ ఉంది, ఆ ఫ్యాక్ట్స్ని మీరు కన్ఫ్లిక్ట్ చేయొచ్చు, ఇది తప్పు అని చెప్పడానికి ఉన్నది. ఎస్, అక్కడ దానికి బాగానే ఉంది. కానీ ఇప్పుడు డేటాని మీరు తప్పుపడుతున్నారు అంటే మీ రాజకీయంగా డిస్ప్యూట్లోకి బ్యూరోక్రసీని లాగుతున్నారు. అంటే ఇప్పుడు డేటా ఎవరు ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి ఆయన కూర్చొని తయారు చేసుకున్నాడా రాత్రి? లేకుంటే మినిస్టర్స్ కూర్చొని తయారు చేసుకున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని తయారు చేశారా? లేకపోతే మన గాంధీ భవన్లో తయారు చేశారా? కాదు కదా. ఇట్ ఈస్ బీన్ సప్లైడ్ బై ద బ్యూరోక్రాట్స్. దెన్ వై ఆర్ యూ ఎంబారసింగ్ బ్యూరోక్రాట్స్? ఇప్పుడు బ్యూరోక్రాట్స్ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అని
వాళ్ళ అసోసియేషన్స్, ఐపీఎస్లు, ఐఏఎస్లు వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టారు. ఇట్లా అన్నట్టు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మా ఆత్మస్థైర్యం మేము పని చేయలేమని. ఇవాళ కేటీఆర్ ఎందుకంటలేరు? వై బ్యూరోక్రాట్స్ ఆర్ సైలెంట్ ఆన్ వెన్ హీ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ దిస్ డేటా సప్లైడ్ బై బ్యూరోక్రాట్స్? దట్ ఈస్ మై క్వశ్చన్ టు బ్యూరోక్రాట్స్. సో ఇక్కడ రంగాల వారీగా తీసుకుంటే మనకి పవర్ సెక్టార్ అనేది చాలా కీలకంగా ఉంది. పవర్ సెక్టార్లో ఏం జరుగుంటుంది అంటారు? నిజంగా వాస్తవంగా పవర్ కొన్ని ఉంటే ప్రభుత్వానికి పవర్కి సంబంధించి సబ్సిడీ ఇవ్వలేదనేది దాచిపెట్టారు. సబ్సిడీ ఎందుకు ప్రభుత్వం డిస్కమ్లకి ఇవ్వలేదు? సబ్సిడీతో కొనుక్కున్నారు, ఆ సబ్సిడీ పే చేయాల్సింది గవర్నమెంట్, ఎందుకు పే చేయలేదు? అది దాచిపెట్టడం వల్ల ఇప్పుడు ఎంటైర్ మీరు ఆ వ్యవస్థ మీదనే ఒక అపనమ్మకం అనేది ఏర్పడింది. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు మనకి సబ్సిడీస్ అనేది ఎవరు ఇవ్వాలి? ప్రజలుకి సబ్సిడీ ఇచ్చాం మనం, ఉచితం, లేకుంటే సమ్ డిస్కౌంట్ ఇచ్చాం. సపోజ్ ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది, అవును, ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేయాలి. వాళ్ళు టికెట్లు కొడతారు, అవును, ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ కొడతారు, అవును, ఆ టికెట్ని రియంబర్స్మెంట్ చేయాలి. సో ఈ రియంబర్స్మెంట్ జరగలేదనేది ఎలక్ట్రిసిటీ సంబంధించి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్, ఉచిత భోజనాలు అంటూ ఎవరు ఉండవు. ఈవెన్ అన్నదానం చేసినా దానికి ఎవరో ఒక దాత ఉండాలి. అవును, లేకుంటే మనం అప్పు తెచ్చి చేయాలి. ఒక క్రెడిట్ కార్డ్ తోటి మనం పే చేసి అలా ఒక సో అండ్ సో పర్సన్కి 100 మందికి అన్నదానం చేయండి అని చెప్తాం, అయిపోతుంది. 30 రోజుల తర్వాత క్రెడిట్ కార్డ్కి 45 రోజుల తర్వాత సైకిల్కి నేను పే చేయాలి కదా. చేయకుంటే ఆడ నాకు పెనాల్టీస్ పడతాయి, నా సిబిల్ రేటింగ్ పడిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏం చేశారు అంటే సబ్సిడీస్ ఇచ్చారు. సబ్సిడీస్ ఇవ్వాలి, బికాజ్ అవర్స్ ఈజ్ ఏ సోషలిస్టిక్ ఎకనామీ. మనం ఇంకా ప్యూర్గా గ్లోబలైజేషన్ అయినా కానీ వీఆర్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ క్యాపిటలిస్టిక్ ఎకనామీ. వీ హ్యావ్ చూజన్ సోషలిజం. అది నెహ్రూయిజం అంటారా, గరీబీ హఠావ్ అంటారా, కానీ స్టిల్ అవర్ కంట్రీ 140 crores పీపుల్, ఇఫ్ యూ సీ ద డేటా, సోషలిజం ఈజ్ ద బెస్ట్ పాలసీ ఫర్ అవర్ కంట్రీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదన్నా పావర్టీ ఉన్నా కానీ స్టిల్ వీ హ్యావ్ టు గో విత్ దట్. అంటే అక్కడ సోషల్ వెల్ఫేర్ అనేది జరగాలి. అనదర్ ఈజ్ డెవలప్మెంట్. అదే మౌలికంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కావాలి. అలాంటప్పుడు మనకి పర్చేస్ పవర్ పెరగనప్పుడు, మీరు యూనిట్లు రేట్లు పెంచుకుంటూ పోయినప్పుడు సబ్సిడీ అనేది ఇట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ గవర్నమెంట్ కూడా ఇస్తున్నది, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి, సబ్సిడీ అనేది ఇచ్చింది. మనకి మెయిన్ భారం ఏంటిది? IAS అంటాము, అంటే ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అండ్ సబ్సిడీస్. మీరు కేంద్ర ప్రభుత్వం గత 30-40 సంవత్సరాల బడ్జెట్లు అనలైజ్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చేసినా ఇవి ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ తెచ్చిన అప్పుల మీద ఇంట్రెస్ట్ కట్టడము, అడ్మినిస్ట్రేషన్ ఈ గవర్నెన్స్ నడపటం, కింద నుంచి గ్రామ స్థాయి నుంచి సెక్రటరియట్ దానికి నడపటానికి ఓవర్ అండ్ అబో ఈ సబ్సిడీస్కి. ఎందుకంటే మనం 10 రూపాయలు పెంచినప్పుడు నేను కట్టేదే యావరేజ్గా తీసుకుంటే ఒక పౌరుడు 4 రూపాయలకే కట్టగలుగుతాడు. అంటే 4 రూపాయలు సబ్సిడీ ఇస్తేనే వాడు యూజ్ చేయగలుగుతాడు, లేకుంటే కన్జ్యూమర్స్ కెనాట్ బై దట్ సర్వీస్. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ సబ్సిడీస్. సరే, వీళ్ళు ఉచితం అన్నారు, ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, దాంట్లో తప్పు లేదు. క్వాలిటీ ఇవ్వాలి, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలి, హెల్త్ సర్వీస్ అయినా, ఎడ్యుకేటివ్ సర్వీసెస్ అయినా. సో మీరు ఎలక్ట్రిసిటీ దగ్గరికి వచ్చినప్పుడు ఉచితం ఇచ్చినప్పుడు దానికి రీంబర్స్ చేయాలి. చేయలేనిపోయినప్పుడు ఏమైంది అంటే, ఇందాక చెప్పిన క్రెడిట్ కార్డ్ ఎగ్జాంపుల్లో, నేను 30 రోజు నాడు నాకు ఇన్కమ్ స్టడీగా ఉంటే అవుతుంది. నా యొక్క ఇనెబిలిటీ తోటి నేను ఇన్కమ్ జనరేట్ చేయకుంటే లయబిలిటీ పెరుగుతుంది, నేను పే చేయలేను. అంటే ఇది ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ద ఇనెబిలిటీ, ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ద దెన్ గవర్నమెంట్. వాళ్ళు కనుక సంపద సృష్టించగలిగితే ఈ సబ్సిడీస్ అనేది మనకి లయబిలిటీగా ఉండకపోయేది, ఎప్పటికప్పుడు కట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. సో బేసికల్లీ ఇక్కడ సంపద సృష్టించడం జరగలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్, దే ఆర్ క్రియేటింగ్ మంత్ ఓవర్ మంత్. అట్లా ఒక ఈ గత 120 నెలలు యావరేజ్గా 10 సంవత్సరాలలో సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, గత పాలకులను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. దే వేస్టెడ్ దేర్ టైమ్ ఓన్లీ స్పెండింగ్, క్రిటిసైజింగ్ either Mr. Modi, who is our Prime Minister, Honorable Prime Minister, or people who has ruled prior to 2014. Before. వీళ్ళు కూర్చొని, అరే మనకి సంవత్సరం అయిపోయింది, సబ్సిడీస్ ఇంత పెరిగింది, ఇది ఎట్లా చాలు చేయాలి, మా వల్ల కాకుంటే మెరిటోరియస్ వాళ్ళని పట్టుకురావాలని తీసుకురాలి. ఓన్లీ ఒక కల్వకుంట్ల ఫ్యామిలీని కూర్చొని టేబుల్ మీద కూర్చొని డిస్కషన్ చేసి ఏమొస్తుంది?
బూర్ది జోగి రాలితే బూర్ది రాలినట్టు ఉంది ఇప్పుడు. ఎస్ 6.71 lakh crore ఈజ్ అ లయబిలిటీ ఆన్ 4 crore పాపులేషన్. ఎస్ అంటే మీరు డివైడ్ చేయండి, అవును నెత్తి మీద ఒక్కొక్కరికి 2 లక్షల భారం ఉంది. అవును ఇంకా వీళ్ళు ఏదో శ్వేతపత్రము, ఎవరు చెమట వచ్చింది చెప్పండి. అవును. సో రెండోది ఇక్కడ అంటే మనం అనుకున్నట్టుగా విద్యుత్కు సంబంధించి యాదాద్రి ప్లాంట్ కానీ ఇంకో ప్లాంట్ కానీ కడుతున్నాము. అది ఇంకా రేపొద్దున ఇంకా 12,000 మెగావాట్ల పవర్ రాబోతున్నది. అదంతా కూడా ఇప్పుడు చేసిందే కదా, అసెట్స్ క్రియేట్ చేసాము, ఇన్ని సబ్స్టేషన్లు కట్టాము, ఇన్ని 3311 కట్టాము, 220K 400 kV సబ్స్టేషన్లు, పెద్ద పెద్ద సబ్స్టేషన్లు కట్టాం. ఇవన్నీ కూడా లెక్కలో రావా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్లీ మీకు లయబిలిటీస్ వచ్చినప్పుడు అసెట్స్, ఇప్పుడు మనకు ఒక కంపెనీ, ఒక కార్పొరేటు లేకుంటే ఒక ఇండివిజువల్ కూడా మీరు తీసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నా గ్రోత్ ఎట్లుంది అంటే ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు. ఎస్ అందులో ఏముంటుంది సింపుల్గా నా క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి. ఇప్పుడు ఒక జస్ట్ యూ గో అండ్ ఆస్క్ ఎనీ స్మాల్ బిజినెస్ పర్సన్, చార్టెడ్ అకౌంటెంట్ అవసరం లేదండి, ఒక బిజినెస్ పర్సన్ని, ఒక వ్యాపారం చేసుకుంటాడో 20 లక్షలు 30 లక్షలు చేసుకుంటే జిఎస్టీ కట్టాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాడు. వాళ్ళని అడగండి, వాళ్ళు సింపుల్గా నా మనీ ఫ్లో ఏంది, నా క్యాష్ ఫ్లో ఏముంది, ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, దాని నుంచి వచ్చేదే బ్యాలెన్స్ షీటు. బ్యాలెన్స్ షీట్లో క్లియర్గా టాలీ కావాలి అసెట్స్కి లయబిలిటీస్కి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఏ రోజైనా వీళ్ళు రిలీజ్ చేశారా బ్యాలెన్స్ షీటు, ఇది అసెట్స్ ఇది లయబిలిటీసు అని. అయితే ఇప్పుడు ఏమవుతుంది, లయబిలిటీస్ క్లియర్గా చూపించారనుకుందాం. ఫర్ ఏ మినిట్ ద గవర్నమెంట్ విచ్ కేమ్ ఇన్ టు అండ్ దే హ్యావ్ నాట్ గివెన్ కరెక్ట్ డేటా టు పబ్లిక్ ఫర్ ఏ మినిట్ అనుకుందాం. సరే, లయబిలిటీ 6.71 crores ఉన్నాయి. ఇప్పుడు అసెట్స్ 6.71 crores శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఇప్పుడు గత పాలకుల్ని. ఐఎమ్ ఆస్కింగ్ 6.71 crores రిలీజ్ చేయాలి అంతకి. రైట్. ఇదే అంశంపై మనతో కాలర్స్ కూడా కొంతమంది మాట్లాడడానికి జాయిన్ అవుతానికి సిద్ధంగా ఉన్నారు. నరేందర్ ఫ్రమ్ వికారాబాద్. చెప్పండి నరేందర్ గారు, మీరేమంటారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే. అయితే వాస్తవానికి ఏదైనా సరే, ఎంత సంసారం అయినా సరే అప్పు తెచ్చిన దగ్గర అయితే కాదు ఏడాది సరే చేయాలంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళు ఏదైతే శ్వేతపత్రం అని రిలీజ్ చేసేదో ఓకే అది నమ్మశకంగా అయితే లేదండి. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ అప్పు చేసిరు, సొప్పు చేసిరు, రైతుల అకౌంట్లలో రైతు బంధు చేస్తుండే ఈ టైం వరకు. కానీ ఇప్పటికీ ఈ దరిద్రం ఏందో ఇప్పటికి కూడా ఒక రైతు కూడా వాళ్ళు 6 రూపాయలు పడ్డదండి ఒక రైతుకు. ఓకే. వాళ్ళు యావరేజ్ తీసుకుంటే కరెంటు గురించి మాట్లాడుతున్నారు, కరెంట్లు అంతా అప్పు చేసిరు అని చెప్పి. వాళ్ళు 19 యావరేజ్ వాళ్ళే ఇచ్చారు కదా 24 hours లో, వాళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలోనే. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు అని హామీ ఇచ్చి అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చింది. దీనికి బదులు బీజేపీకి ఓటేసిన న్యాయం ఉండే. ఓకే, అట్లుంది వీళ్ళ పరిస్థితి. ఊర్లలో కనీసం వ్యవస్థ ఇప్పటికి కరెంటు, ఇప్పుడు రైతులు అఘోర గోసాలు పడుతున్నారు. ఇప్పటికి ఏమొస్తుంది అంటున్నారు? కరెంటు ఇప్పుడు ఉండలేదండి, నాణ్యమైన కరెంట్ వస్తలేదు, ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతున్నాయి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఒక్కసారిగా ప్రభుత్వం చేంజ్ చేయటాలకి ఊర్లలో ట్రాన్స్ఫారాలు ఇదవుతున్నాయి, కరెంటు ప్యూరిటీ రావట్లేదు, కాలరన్నా మీరేమంటారు? ఉండొచ్చు, కొన్ని లోకలైజ్డ్ సమస్యలు ఉండొచ్చు. దాన్ని మనము కాలరు ఎవరైతే నరేందర్ గారు చెప్పింది మనము అది తప్పు అని చెప్పలేము. ప్రాబబులీ హీఈస్ కరెక్ట్ అండ్ హీఈస్ బ్రింగింగ్ టు ద నోటీస్ టు ద గవర్నమెంట్ త్రూ దిస్ ఛానల్ అనుకుందాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే 19-20 రోజులే అయింది ప్రభుత్వం ఏర్పడి. దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ కూర్పు, దెన్ దే ఆర్ రివ్యూయింగ్ దిస్ వన్. సో ఈ చేంజ్ ట్రాన్సిషన్ అంటాం, ట్రాన్సిషనల్ పీరియడ్. కేసీఆర్ గారే చెప్పిండ్రు, అంటే మనకి డైరెక్ట్గా ఎక్కడ అది లేదు కానీ మనకి మీడియాలో వచ్చింది ఏంటి అంటే అందరూ ఎమ్మెల్యేని పిలుచుకొని మాట్లాడినరు, మనం ప్రభుత్వానికి టైం ఇద్దాము, డోంట్ వరీ, తొందర ఏం పడవద్దు, సరే వీ విల్ హానర్ ద పీపుల్స్ వర్డిక్ట్ అని అన్నారు. సరే, దాని తర్వాత పాపం అన్ఫార్చునేట్లీ హ్యాస్ ఫాలెన్ బాత్రూమ్ అండ్ ఇప్పుడు కొద్దిగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే బ్యాక్ ఎండ్లో ఒక కాన్స్పిరెన్సీ జరుగుతుంది. ఏమని, రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వద్దు. నిన్న ఎంపీ ఇదే ప్రాంతం నుంచి, చేవెళ్ళ ప్రాంతం నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము ప్రజల్లోకి వెళ్తాము. ఏమైంది ఇప్పటిదానికి ఒక 2 చెప్పారు,
మిగిలిన 419 గ్యారెంటీలు ఎడిపోయినాయి అంటే వాళ్ళు చెప్పింది 6 గ్యారెంటీలు, మిగిలిన 400 చిల్లర ఏదైతే ఉందో అది మేనిఫెస్టోలో హామీలు చెప్పారు. ఇచ్చింది 5 సంవత్సరాల ప్రభుత్వం టైం. వాళ్ళు కూడా అన్నారు ఇది పసిగుడ్డు ఏమైంది అంటే ప్రజల్లోకి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వెళ్తుంది. ఏది ఇప్పుడు ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళటము, మళ్ళీ ఇది ఒక ఎన్టీ రామారావు పరిపాలన లేకుంటే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఏదో తీసుకురాబోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇతను ఒక అంటే అగ్రెసివ్ లీడర్ నుంచి తప్పులు చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోబోతున్నాడు, నెక్స్ట్ 10 years మళ్ళీ కష్టమవుతుంది అనే భావనలకు రాగానే వీళ్ళు ఇమ్మీడియట్గా ఒక కాన్స్పరెన్సీ తయారు చేసి అక్కడ కడియం శ్రీహరి గారు ఒక మాట అంటాడు, ఈ ప్రభుత్వాన్ని 3 నెలలు పడగొడతామని. ఇక్కడ హైదరాబాద్లో ఎవరో అతను ఎమ్మెల్యే అతను అంటాడు ఇది 3 నెలల కన్నా ఎక్కువ ఉండదని. మొన్న ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కేటీఆర్ గారు అంటాడు ఇది ఎలాగో పొయ్యే ప్రభుత్వం, వీళ్ళు చేసేది ఏం లేదు, వీళ్ళ వల్ల కాదని అంటాడు. అంటే వై ఆర్ యూ గోయింగ్ ఇన్ టు నెగటివిటీ? ఇప్పుడు వీరు నరేందర్ గారు చెప్పింది వాస్తవం అయితే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా కొద్ది రోజులే కాబట్టి ఇప్పుడు అనదర్ కాలర్ ఉన్నారు. కరీంనగర్ నుంచి రాజగోపాల్ ఉన్నారు. రాజగోపాల్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి శ్వేతపత్రం మీద? కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఈ శ్వేతపత్రం ఏంది సార్? శ్వేతపత్రం ఉన్నారు కానీ శ్వేతపత్రం ఏంది? అది వాళ్ళు ఏం రాసిండు? 50 లక్షల కోట్లు అంటాడు. మరి ఇంత ఎందుకని సార్? అంత సంపద సృష్టించినప్పుడు కేటీఆర్ గారు అయితే మొన్న పెట్టారు పోస్టు, అంత సంపద సృష్టించినప్పుడు ఇంత అప్పులు ఎందుకని సార్? సో ఇప్పుడు అదే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అదే అంటున్నాను. అంత అప్పు చేసినప్పుడు ఆ అప్పుకు తగ్గట్టుగా నువ్వు ఏదైనా కొన్నావు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నాం, ఏమైందా నువ్వు ఏం చేసినావు అంటే క్రెడిట్ కార్డ్ అప్పు చేసి వాషింగ్ మిషన్ కొనుక్కున్నా అంటావు. మరి ఇయర్ ఎండింగ్లో ఎంత ఈ అప్పు ఎక్కడ పోయిందంటే వాషింగ్ మిషన్ కొన్నా. వాషింగ్ మిషన్ ఎంత అంటే 40,000 అప్పు చేసినట్టుగా కనిపిస్తుంది అసెట్. ఇప్పుడు కేటీఆర్ కానీ పాత చెప్పండి. నేను సింగరేణి ఎంప్లాయీ సార్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మాది ప్లస్ లో ఉండే 3,000-4,000 కోట్ల రూపాయల మిగులుబా ఉండే సింగరేణి. అది ఈ రోజు అప్పుల పాలేదు సార్. రాష్ట్రం లెక్కనే అయినట్టు అప్పుల పాలేదు సార్. అప్పుల పాలంటే సింగరేణి జీతాలు పరిస్థితి ఉన్నది పాలది. రైట్. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎనలిస్ట్, ఆయన చెప్తారు. సార్ చెప్పండి. ఇప్పుడు వారు రాజగోపాల్ గారు జమ్మికుంట నుంచి మాట్లాడుతూ 50 లక్షల సింగరేణి కూడా నాకు సింగరేణి తోటి చాలా అనుభవం సంబంధం ఉంది. సో బిట్వీన్ 2004 to 2006 I have visited all their mines and training institutes. I have been trained BTech Civil and MBA and LLB and LLM. సో అప్పుడు ఉన్న ఆర్ఎస్ ఖ్వాజా గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వారితో మనకు పరిచయాలు ఉన్నాయి. వారు సింగరేణి వారే ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చారు. అవునన్నా కాదన్నా కానీ లాస్లో ఉన్న దాన్ని అప్పుడు 2002 నుంచి వారు ఉన్న పీరియడ్లో చేంజ్ ఓవర్ జరిగింది ఫ్రమ్ ఏ లాస్ టు ప్రాఫిట్. అది మీరు నేను అనేది కాదు, మీరు రాజగోపాల్ గారు కూడా తెలుసు, ఆయన కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలుసు. లేకుంటే మీరు ఇన్ఫర్మేషన్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి తెప్పించుకుంటే చెప్తుంది ఆ ఇయర్ పీరియడ్స్ సింగరేణి ఎట్లున్నాయంటే చెప్పగలుగుతారు బిఫోర్ అండ్ ఇది. ఈ 10 సంవత్సరాలలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి 8 సంవత్సరాలు వారే నడిపారు. అవును. 51 వాటా తెలంగాణ ప్రభుత్వాన్ని, 49 సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే సింగరేణి ఒక కోల్ ఉన్నది, కోల్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ అక్కడ దానివల్ల ప్రొడక్టివిటీ ఇండైరెక్ట్గా తెలంగాణకి ఎంత వచ్చిందో అడగండి. ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఓకే, డ్రాస్టిక్ ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఉన్న ఆడ నియోజకవర్గాలు మన ఎలక్షన్ జరిగాయి. రేపు 27వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. రేపే టుమారో బై ఈవినింగ్ బై దిస్ టైమ్ వీ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద రిజల్ట్స్. అంటే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎంప్లాయీస్ పర్చేస్ పవర్ని కూడా తగ్గించారు. అక్కడ గ్రోత్ తగ్గిపోయింది. ఒకప్పుడు కొత్తగూడెము, ఇది మీరు రామగుండం, మనుగూరు, ఇల్లందు అంటే ఒకప్పుడు బెస్ట్ ప్రోడక్ట్స్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అక్కడనే రిలీజ్ చేసేవాళ్ళు. వీళ్ళకి ఏం చెప్పారంటే ఒక ఫాల్స్ నోషన్స్ క్రియేట్ చేశారు. ఏమని? ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఉండదు అని. అరే, భారతదేశంలో సరిహద్దుల్లో పోరాడే సైనికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు. ఇక్కడ మన పోలీసు వాళ్ళకి లేదు.
ఎవరికి లేనప్పుడు వీళ్ళకి ఎట్లా ఇస్తాం అనుకుంటారు అని ఏదో ఒక వాగ్దానం చేయడం, బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం నెట్టేయటం. అంటే ఆఫ్టర్ దిస్ ఈజ్ ఆల్సో వన్ కంపెనీ ఇన్ ద కంట్రీ. వీళ్ళకి ఇవ్వాలి అంటే కోల్ ఇండియాకి ఇవ్వాలి, ఇంకా వేరే సేమ్ ప్యాటర్న్ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ శ్రమ ఉన్నది. యాక్చువల్ శ్వేతం అంటే వీళ్ళది. వీళ్ళ శ్వేతంతో మనం ఈ ప్రపంచం అంతా అది లైట్స్ వస్తున్నాయి. సో శ్వేతం అంటే అది. కానీ వీళ్ళనే వదిలేశారు, ఎన్నో ప్రామిసులు చేశారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు, మీకు ఇల్లు కట్టిస్తామన్నారు, తర్వాత అది అది కాంపెన్సేటరీ ఇది 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 ఇస్తామన్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఓపెన్ కాస్ట్లు కూడా తీసేస్తామన్నారు, బొగ్గు బావుల్ని తీసేస్తామన్నారు, తర్వాత మన వాళ్ళకే మన ఎంప్లాయ్మెంటే క్రియేట్ చేస్తామన్నారు. ఏది లేదు ఇవాళ. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ అబ్రాడ్, ఫారిన్, ప్రైవేట్, ఈ కొత్త పదాలు అన్నట్టు. ఇవి విచ్ ఈస్ ఎగనెస్ట్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ స్టేట్ డిమాండ్కి ఇవి ఎగనెస్ట్. అవి వీళ్ళు ఆపాదించుకున్నారు 10 సంవత్సరాలు. ఇప్పుడు అందుకనే వాళ్ళు మొత్తం ఓడిపోయారు, ఎక్సెప్ట్ ఒక దగ్గర తప్పితే. రేపు వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళే బ్యాక్అవుట్ అయ్యిండ్రు. మేము నిలబడలేము, మాకు బలం లేదు, మాకు క్యాండిడేట్స్ లేరని. రైట్. కోటేష్ దుబ్బాక నుంచి ఉన్నారు. కోటేష్ గారు మీరేమంటారు? శ్వేతపత్రం మీద మీ ఒపీనియన్ ఏంటి? శ్వేతపత్రం అనేది ఇప్పుడు ఉన్న అధికార పక్షము ప్రతిపక్షం ఆడుతున్న నాటకం అనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళ అధికారంలో రావడానికి తెలుసు తెలంగాణ పరిస్థితి ఏంటి, తెలంగాణ బడ్జెట్ ఏంటి, తెలంగాణ అప్పులేంటి. ఈ అప్పులను బేరీజు వేసుకోకుండానే వాళ్ళు అలవిగా హామీలు ఇచ్చిరా అనేది ఒక డౌట్. ఇంకొకటి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నేను ఎందుకంటే ఒక రైతు బిడ్డగా, వీళ్ళు రైతు బంధు అంటున్నారు, కానీ అదేంటంటే యాక్చువల్లీగా అది రైతు బంధు కాదని నా ఒపీనియన్. ఎందుకంటే భూమి ఉన్నవాడికి భూబంధు అంటే బాగుంటుందండి. ఇంకొకటి, వీళ్ళు ఇచ్చేదేదో రైతు బంధు ఇవ్వకుండా ఇప్పుడు 2 పంటలు పండిస్తామండి తెలంగాణలో. 2 పంటలకు ఒక ఎకరంలో 20 క్వింటాల వడ్లు పండిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2230 ఇస్తుంది మద్దతు ధర. దాన్ని వీళ్ళని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక 500 రూపాయలు బోనస్ ఇవ్వమనండి. అది అయితే కౌలు చేసుకున్న పండించుకున్న అతను కూడా అర్హుడైతాడు కదా. ఖచ్చితంగా ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఇటువంటి ఇవి ఇవ్వకుండా వీళ్ళు ఇప్పుడు కొండలకు గుట్టలకు, మా ఊళ్ళో సపోజ్ ఉంది అడవిలో ఒక 10 ఎకరాలు ఉంది ఒక ఆయన పేరు, ఆయనకు కూడా ఇస్తున్నారు. ఆయన పెద్ద భూస్వామి, ఆయనకు అవసరమా? ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. ఎవరిని బతికించడానికి? ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ సోమరి పొదులను చేయడానికే తప్పితే ఈ పథకాలు పెట్టడం. ఇప్పుడు ఉన్న ప్రతి ప్రభుత్వ పథకంకి అర్హులు ఎంతమంది ఉన్నాయా అంటే 100 మందిలో 5% మాత్రమే అర్హులుంటారండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, 5 మంది మాత్రమే అర్హులు ఉంటారు. 90% అనర్హులకే అందుతుంది. ఇక ఇది వీళ్ళ శ్వేతపత్రం అనేది రైట్. అంటే వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు అనుకోవడానికే తప్పితే మనం మనల్ని పిచ్చోళం చేయడానికే నేను అనుకుంటున్నాను. రైట్. కోటేష్ గారు మీరు అన్నది కరెక్టు. ఖచ్చితంగా నిజంగా 52 ఎకరాల కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 52 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు వర్తిస్తుందని గత ప్రభుత్వం పెట్టింది. కానీ కొత్త ప్రభుత్వం మాత్రం ఆ రకంగా ఉండదు. ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా ఉంటుంది. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే గిట్టుబాటు ధర కనుక పెంచగలిగితే, ఎంఎస్పి కనుక పెంచగలిగితే అటు కౌలు రైతులు, ఇటు నిజంగా పంట పండించినటువంటి ప్రతి రైతు కూడా మేలు జరుగుతుందంట. శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు దీని విషయంలో? వారు కొన్ని సలహాలు చేశారు, మంచి అండి. ఇప్పుడు అదే రైతు బంధు అనే బదులు భూబంధు అని. గుడ్ టైటిల్. గుడ్ టైటిల్, మంచి. ఎందుకంటే మనం భూమాతని, మదర్ ఎర్త్ని మనం అది ఒక అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ ద మదర్ ఎర్త్. దాని మంచిగానే ఉంది. ఇట్స్ ఎ గుడ్ టైటిల్. ఐ థింక్ ప్రాబబులీ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ ఇట్. మంచిగానే ఉంది. అయితే వీరు కొన్ని ఏమన్నారు అంటే ఎంఎస్పీ ఈజ్ ఆల్సో ఫైన్. ఎందుకంటే ఎంఎస్పీ అనేది ఇప్పుడు నిరంతర సమస్య అది. ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతుంది, ఇన్కమ్ తగ్గిపోతుంది ఎవరు మన ఫార్మర్కి. అండ్ అన్ని ప్రొఫెషన్స్ మీరు చూసుకుంటే అందులో నుంచి వారసత్వం వస్తున్నారు. పాలిటిక్స్ నుంచి వస్తున్నారు, న్యాయవాది వృత్తి నుంచి వస్తున్నారు, లేకుంటే బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు, సినిమా యాక్టర్స్ నుంచి వస్తున్నారు. కానీ రైతు కొడుకు రైతు కావాలని కోరుకుంటలేడు, తండ్రి కోరుకుంటలేడు, కొడుకు కోరుకుంటలేడు, ఇద్దరు కోరుకుంటలేరు. దట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్.
ఇన్ ఇండియా. సరే చిన్న చిన్న దేశాలు అవి ఇంపోర్ట్ చేసుకుంటాయి, 3 కోట్ల జనాభా 10 కోట్లు ఉన్నాయి. ఈవెన్ ఫర్ ఎ కంట్రీ లైక్ యుఎస్ విచ్ ఈస్ హ్యావింగ్ 25 to 30 crores ఆల్సో నో ప్రాబ్లం. 140 crores ఎవ్రీ ఇయర్ వీఆర్ యాడింగ్ అనదర్ 1 or 2 crore పాపులేషన్. మొత్తం ప్రపంచం మనకి పంపించినా కానీ సరిపోదు మనకి, మన ఫుడ్ దీనికి రిక్వైర్మెంట్కి. ఇది ఎవరు గ్రహిస్తలేరు. సో ఫస్ట్ ఈజ్ యూ హ్యావ్ దిస్ క్రైసిస్. ఇప్పుడు రాదు, ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? క్యాప్సిల్స్ వేసుకోవాలి. అంటే నేను ఏదో సినిమా డైలాగ్ చెప్పట్లేదు, ఒక విశ్లేషణ జరుగుతుంది అది. ఇప్పుడు మనము చాలా మీరు చూశారు, ఎనర్జీ పెరగాలి అంటే ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నాం, విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే ఫ్రూట్స్ కల్చర్ పోయింది, తినటం ఫ్రూట్ జ్యూసెస్ పోయినాయి. ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి, దానికి ఈక్వలెంట్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ బండ్లు ఉండాలి కదా, ఫ్రూట్ షాపులు ఉండాలి కదా, లేవు. అవి వ్యానిష్ అయిపోతున్నాయి. అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఏ ఫాస్ట్ ఫుడ్ కల్చర్. హైదరాబాద్ లాస్ట్ 20-30 yearsలో చూడండి ఎన్ని షాపులు బంద్ అయిపోయినాయి, ఫ్రూట్లు అమ్ముకుంటున్న వీళ్ళు, ఎన్ని షాపులు కొత్తగా వచ్చినాయి. కాబట్టి ఇది ఒక దిస్ హ్యాస్ టు బి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా రీజనల్ పార్టీస్ అయినా ఇంకే ఏ పార్టీస్ అయినా దే హ్యావ్ టు వర్క్ ఫర్ ఫార్మర్స్ ఓన్లీ ఇన్ ద అవర్ ఓన్ ఇంట్రెస్ట్, అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఫుడ్డే మనం కరెన్సీ నోట్లు దీన్ని బతకం. అయితే ఇక్కడ వీరు ఏం చెప్పారు అంటే 2 పార్టీలు ఫూల్స్ని చేస్తున్నాయి అన్నారు. అది పెద్ద వాక్యం, బట్ హీ మేడ్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ 2 పార్టీలు చేస్తలేవు. వచ్చిన ప్రభుత్వము వీరు ఏమంటున్నారు అంటే ఇది ఒక క్లారిటీ ఇవ్వవలసి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలిసే కదా వాగ్దానాలు చేశారు అని. ఎస్, తెలిసే చేశారు. ఇప్పుడు మన ఫ్యామిలీనే చూసుకోండి. అవును. ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఫ్యాక్ట్స్ తెలియవు, ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వస్తాయో అన్లెస్ యూ స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద డెసిషన్ మేకర్ మీకు యాక్సెస్ ఉండదు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో మేనేజర్గా ఎలివేట్ అవుతాను, లేకపోతే సీఈఓగా అవుతాను, అప్పటిదాకా నేను అవుట్ సైడర్నే. నేను విజన్ ఇస్తాను ఆ కంపెనీకి, నేను సీఈఓ అయితే నేను ఇది చేస్తాను అది చేస్తానని. బట్ ఆ సీట్లో కూర్చున్నాక తెలుస్తుంది. అప్పుడు డేటా చూసినాక అది కరెక్ట్, డేటా విల్ షో. అయితే ఇప్పుడు వీరు ప్రభుత్వము ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ థియరీని కొలాప్స్ చేయడానికి, ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ఇంకొక థియరీ స్టార్ట్ చేశారు, విచ్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. నేను అది చెప్తున్నాను. రైట్. మరో కాలర్ ఉన్నారు, అశోక్ గారు మహబూబ్ నగర్ నుంచి. అశోక్ గారు చెప్పండి, మీరేమంటారు ఈ శ్వేతపత్రం మీద మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి సాంకేతికి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే మీకు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది సార్. చాలా ఓకే, అందులో తప్పిపట్టాల్సినటువంటి అంశం లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, December 9th రోజే మేము రుణమాఫీ చేస్తాము, రైతు బంధు ఇస్తాము, మీరు ఒక 5 days ఆగండి అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రైతు భరోసా మీద ఎలాంటి క్లారిటీ లేదు, రుణమాఫీ మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఆల్రెడీ యాసంగి పంట అయిపోవడానికి వస్తుంది, అది కూడా ఇంతవరకు. అలాగే 6 గ్యారెంటీల పైన విధి విధానాలు రూపొందించే జీవో ఇలాంటి రిలీజ్ చేయకుండానే అప్లికేషన్లు స్వీకరిస్తామంటున్నారు. 28 నుంచి ప్రజాపాలన సభలు పెడతామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండానే ప్రజలందరి నుంచి అప్లికేషన్ స్వీకరిస్తారు. ఇంతవరకు దాదాపు 10 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డు లేకుండానే మేము అప్లికేషన్ స్వీకరిస్తాంలో ఆంతర్యం ఏంటి? ఇంకొకటి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అంటున్నారు. హలో సార్, లైన్ లో ఉన్నారు? మాట్లాడండి అశోక్ గారు. రాష్ట్రం అప్పులపాలైంది అంటున్నారు తప్పిస్తే, ఇంతకుముందు అప్పులపాలైందని చెప్పేసి ఈ గ్యారంటీ స్కీమ్స్ ని నుంచి తీసేయాలి, లేదంటే ప్రజలకు మేము ఇవ్వదలుచుకోలేమని చెప్పడానికి ఒక ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనేది ప్రజలకు తెలియాలి. రైట్ అశోక్ గారు, ఇక్కడ ఒకటి 6 గ్యారంటీలు అయితే ఖచ్చితంగా అమలు చేసి చూస్తాము, 5 గ్యారంటీలు అయితే అతి త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక గ్యారంటీలో 2 అంశాలను ఇప్పటికే అమలు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. రెండోది, రేషన్ కార్డు అనేది ఒక కామన్ ఐడెంటిటీగా పెట్టుకున్నారు. అంటే మహిళలకి సిలిండర్ కానీ, లేకపోతే వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద వాళ్ళ బ్యాంకులో డబ్బులు వేయడానికి అదొక హామీ కూడా ఉన్నది. సో ఈ కామన్ పాయింట్గా రేషన్ కార్డు పెట్టుకోవాలన్నది. ఎందుకంటే మీకు గత 10 సంవత్సరాలుగా శ్రీనివాస్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.
సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు 28 నుంచి ప్రజాపాలన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వర్క్ చేయాలంటున్నారు. సో ఇది ఎంత టైం పట్టేది ఉంది, దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకెంత డ్రాగన్ చేస్తారనేది, అంటే ఆ అంబిక్విటీ ఉన్నది ప్రజల్లో. మీరేమంటారు? అంబిక్విటీ ఎస్, ఇట్ ఈస్ నాట్ కేమ్ ఫ్రమ్ ప్రజల నుంచి రాలే, పబ్లిక్ నుంచి రాలే. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ జస్ట్ ఏ క్రియేటెడ్ బై లూజర్స్. ఎస్, వీళ్ళకి స్పోర్టివ్ స్పిరిట్ లేదు, డెమోక్రటిక్ స్పిరిట్ లేదు. ఇప్పుడు మొన్న మన అన్ని ఇండియా జట్టు ఉండదండి, అన్ని గెలుచుకుంటూ వచ్చింది, లాస్ట్ ఓడిపోయింది. ఎస్, వాళ్ళు ఏమన్నా ఎంపైర్ని తప్పు పట్టినరా? రూల్స్ గేమ్ని తప్పు పట్టలేదు కదా. ఎస్, హంబుల్గా యాక్సెప్ట్ చేసిండు కదా. వరల్డ్ కప్ పోయినందుకు బాధపడ్డారు, చేశారు కదా. దేశం అంతా కొంచెం అందరు అన్హ్యాపీగా ఉన్నారు. ఎస్, అంటే సక్సెస్ రేట్ అంత ఉండి లాస్ట్లో మనం వీ కుడ్ నాట్ డూ ఇట్, బట్ దట్ ఈస్ ద స్పోర్టివ్ స్పిరిట్. అప్పుడు ప్రధానమంత్రి కూడా పోయి డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళని ఓదార్చిండు. ఎస్, డోంట్ వరీ, దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వన్, స్టిల్ వీ హ్యావ్ థింగ్స్ టు డూ అని. అట్లా స్పోర్టివ్ స్పిరిట్ చేయకుండా వీళ్ళని ఏం చేస్తున్నారు అంటే ఒక రకమైన మళ్ళీ ఒక వేవ్ క్రియేట్ చేస్తున్నారు. చేసి ఇంకా అయిందా 19 రోజులు, ఇవాళ 20 రోజులు అండి ఆయన ప్రమాణ స్వీకారం చేసి. నేను చెప్తున్నాను, ఇదే గవర్నమెంట్ మూడోసారి కంటిన్యూ అయితే, ఇప్పుడు అది మాకు మూడోసారి అవకాశం ఇస్తే ఇవన్నీ చేసేవాళ్ళ, ఈ రేషన్ కార్డులు వచ్చేదా? ఇవాళ ఇదే 28వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు దానికి ప్రజల దగ్గరికి పాలన పోయేదా? అంటే ఈ చేంజ్ని, ప్రజల్లోకి ఈ చేంజ్ వెళ్తున్నది అని చెప్పి ఒక రకమైన రివోల్ట్ ప్రజల అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల తీర్పు కాదు ఇది, ఇది ప్రజల ప్రశ్నలు కావు ఇవి. ఐఎమ్ సారీ అశోక్ గారు, మీరు మహబూబ్నగర్ జిల్లా నుంచి అనుకుంటాను, నేను ఇప్పుడు అడుగుతున్నాను, మహబూబ్నగర్ జిల్లాని మేము సస్యశాలం చేసాము, వలసలు ఆపామంటున్నాను కదా. ఇదే శ్వేతపత్రాన్ని మీరు రిలీజ్ చేయండి, జిల్లా వైజ్ రిలీజ్ చేయండి. 33 ఎక్కడ అసెట్స్ అయినాయి, ఎక్కడ లయబిలిటీస్ క్రియేట్ అని. మళ్ళీ ఇదే పాలమూరు జిల్లా లాస్ట్లో ఉంటుంది. ఐఎమ్ ఛాలెంజింగ్. కాబట్టి వీళ్ళు తప్పుల తడకలో ఇలాంటి వాళ్ళు, అశోక్ గారు లాంటి వాళ్ళు పడొద్దు అని నా విజ్ఞప్తి. రైట్, మరో కాలర్ సాగర్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. సాగర్ గారు చెప్పండి, మీరేమంటారు? సార్, ఇక్కడ 2 విషయాలు ఐ వాంట్ టు క్లియర్. ఫస్ట్, శ్వేతపత్రం రిలీజ్ చేశారు, దాంట్లో అప్పులు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పారు, దాంట్లో వాస్తవం ఉంది. ఈ శ్వేతపత్రం వెనుక దాచిన అవినీతి గురించి దాన్ని విచారణ జరపాల్సిన అవసరం అయితే చాలా పూర్తిగా ఉంది. విచారణ జరపకుండా యూ కెనాట్ సే ఇంత ఖర్చు అనేది, వాళ్ళేమో డెవలప్మెంట్ అంటారు. ఆ డెవలప్మెంట్ అనే క్రమంలో ఎంత అవినీతి సాగిందనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలిసి ఎవరన్నా చెప్పకపోతే, వాళ్ళు తెలియకపోతే అమాయకులన్నా కాలే, అజ్ఞానులన్నా కాలే, లేకపోతే వాళ్ళు ఒక విధమైన అవినీతికి ప్రోత్సాహం చేసే వాళ్ళు ఉంటారు. కానీ డెఫినెట్ గా దేర్ ఇస్ అనే లార్జ్ స్కేల్ కరప్షన్. సో ఇట్ షుడ్ బి రివీల్డ్, బయటికి రావాలి, ఎంక్వైరీ జరగాలి, దాన్ని తీయాలి. అలాగే ఎలక్ట్రిసిటీ దాంట్లో కూడా పూర్తి స్థాయి కుంభకోణం అనేది ఉంది. వాటిని తీయకుండా మీరు దాన్ని సైలెంట్ గా ఉండడం అనేది దట్ ఈస్ అన్ గ్రేవ్ మిస్టేక్ గా నేను కన్సిడర్ చేస్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే, కట్టిన బిల్డింగ్లే కట్టారు, ఉన్నది కూడగొట్టారు, అక్కడ నుంచి పాత బిల్డింగ్ కూడగొట్టారు, కొత్త బిల్డింగ్ కట్టారు. ఇట్లాంటి దాంట్లో చాలా పెద్ద హ్యూజ్ కరప్షన్ అనేది ఉంది దాని వెనుక, హిడెన్ ఎజెండాగా. జనాలకు చూపించడానికేమో కొత్తదేదో కట్టాము, సెక్రటేరియట్ కట్టాము. ఎవడు కట్టుకున్నాడండి? ఎంతమంది లేదు, పాత బిల్డింగ్లన్నా సంసారం చేయట్లేదా? ఎవడు చేయట్లేదు. ఇది చాలా ఒక విధమైన ప్రచారం జరగండి. ఆ శ్వేతపత్రం అనేది వాళ్ళు చేసిన అవినీతిని మార్క్ చేయడానికి ఒక శ్వేతపత్రం ఉన్నది. స్వేదం తెలంగాణ ప్రజల స్వేదాన్ని దోపిడీ చేశారు. అది స్వేద దోపిడీ పత్రం అని ఉందండి. వాళ్ళు చేసేది చాలా తప్పు, ఇట్స్ గ్రేవ్ మిస్టేక్. వాళ్ళు ఇంకోటి అందరితో ఒకటి అన్ని ఛానల్లో వాళ్ళు ఏదో చెప్తున్నది ఏంటంటే, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోయినది, ఇంకా మేము తెలంగాణ ఛాంపియన్స్ అని చెప్తున్నారు. దట్ ఈస్ అ గ్రేట్ క్రైమ్. తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరు కూడా వీళ్ళెవ్వరు లేడు. ఈరోజు 10 సంవత్సరాల్లో వాళ్ళకి మిగిలింది ఏం లేదు. వాళ్ళ ఆశయాలు మొత్తం చచ్చిపోయినాయి. ఒక నలిని డిఎస్పీ ఒక నిర్వేదము, అది కేవలం ఒక నలిని అనే ఒక మహిళది కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల నిర్వేదం అంత సన్యాసత్వంలోకి పోయేంతగా అంతగా విసిగించిన ప్రభుత్వం ఇంతవరకు భారతదేశ చరిత్ర లేదు. ఇటువంటి చాలా గొప్ప తప్పు, అంటే గ్రేటెస్ట్ క్రైమ్ ఇన్ ద హ్యూమన్ సివిలైజేషన్ దట్ వాజ్ డన్ బై కేసీఆర్ అండ్ హిజ్ అలైన్స్.
అది దానికి ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని సగర్వంగా చేసుకొని ముక్కు కింద రాసి క్షమాపణ చెప్పాలి ప్రజలకు, మేము ఇన్ని కష్టాలు కలిగేసినాం, మమ్మల్ని శిక్షించారు. అది చెప్పకుండా ఇంకా కళ్ళబొల్లి మాటలతోని దేశం ముందు మీడియాను పట్టుకొని పత్రికలు పట్టుకొని వాళ్ళు చేయడం అనేది అయితే నా దృష్టిలో చాలా తప్పు. దీన్ని ఈ అసెంబ్లీలో అక్కడక్కడ మాట్లాడుతున్నారు కానీ ఎవరు కండెమ్ చేయట్లేదు. ఐఎమ్ వెరీ హర్ట్, దాంతో చాలా హర్ట్ అయ్యాను కూడా. రియల్లీ మొత్తంగా చూస్తే కేవలం ముగ్గురే, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, ఈ ముగ్గురే ప్రభుత్వం. మిగతా అందరూ ఎమ్మెల్యేలు అందరూ మినిస్టర్లు అందరూ డమ్మిలే. ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడ ఉంది? గవర్నెన్స్ అంటే కేసీఆర్ ఫస్ట్ గవర్నెన్స్ అంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఆఫీస్కి పోవాలి, సీఎంగా కూర్చోవాలి. కూర్చోని ఎట్లా సీఎం అవుతాడు? హౌ కెన్ హీ టీచ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ అదర్ పీపుల్ టు వర్క్ ఫర్ ది పీపుల్? ఆయన ఫస్ట్ దాన్ని గౌరవించాలి కదా. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం అనేది ఆయన ఫస్ట్ నేర్పాలి. ఫస్ట్ నేర్పాలి. బీయింగ్ అపోజిషన్ లీడర్ ఆల్సో హీ షుడ్ కమ్ టు ది ఆఫీస్ అండ్ హీ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ. అది చెయ్యలేనప్పుడు పతనమైనట్టే. ఆల్రెడీ వాళ్ళు చాలా పతనమయ్యారు ప్రజల దృష్టిలో. వాళ్ళు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్ గారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ అవినీతి కరప్షన్ అనేది విపరీతంగా జరిగిందనేది మొదటి నుంచి కూడా వస్తున్న ఆరోపణలు. రెండోది, కరప్షన్లో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరప్షన్స్ ఉన్నాయి. ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో ఒకటి తిరుగుతుంది. ఒక ఆఫీసర్కి 2,50,000, ఒక కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీకి 2,50,000 రూపాయలు నెల జీతం ప్లస్ 75,000 రూపాయల కార్ అలవెన్స్ ఇచ్చారన్నట్టుగా కొంతమంది సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, అంటే గవర్నమెంట్ నుంచి తీసుకున్న లెక్కలు. సో ఇట్లా తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, తమకు అనుకున్న వాళ్ళకి ఇష్టారాజ్యంగా జీతాలు ఇవ్వడం, ఈ కరప్షన్ అనేది గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగిందనేది కొంతమంది భావన. మీరేమంటారు? కరెక్టే. ఇప్పుడు ఇప్పుడు మీరు మన ఎలక్షనీరింగ్ ఎట్లా జరిగింది? అక్టోబర్, నవంబర్లో ఈ మొత్తము సమాజం చూసింది. ఈ ద సో కాల్డ్ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఇందాక వారు చెప్పిండ్రు, దిస్ ఈజ్ ఏ బిగ్ కన్ఫ్యూజన్. టీని తీసి బీ పెట్టారు, అంటే బంగారు తెలంగాణ. ఇప్పుడు ప్రజలు ఏం చేశారు? ఆ బీటీని తీసేసి బంగారు తెలంగాణ తీసి మాకు ఉద్యమ తెలంగాణ కావాలన్నారు. ఉద్యమ తెలంగాణ నుంచి పీటీకి వచ్చాం, ప్రజా తెలంగాణకు వచ్చాం. సో టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు మనం నడిచేది ఉద్యమ తెలంగాణ, అంటే యూటీ అండ్ పీటీ, ప్రజా తెలంగాణ. ఉద్యమ తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్యన ఉన్నాం మనం. ఈ మధ్యకాలం పోయింది, టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది. 10 years మీరు హిస్టరీలోకి పోయి చూస్తే ఒక తరం తర్వాత ఒక వ్యాక్యూమ్ ఉంటుంది ఆడ. ఆ పేజ్ ఏముండదు. 2014 నుంచి 2023 డిసెంబర్ దానికి ఏం జరిగింది అంటే చరిత్రకారులు ఏం రాయలేరు ఆడ. దట్ విల్ బి ఎంటీ పేజెస్ అండ్ డిస్ట్రక్షన్ హెస్ హ్యాపెండ్ దేర్. అండ్ టు రీబిల్డ్ దట్ వన్ ఇట్ టేక్స్ టైం. వారు క్లియర్గా చెప్పారు ఏమని. ఇప్పుడు కేటీఆర్ గారు పెట్టిన ఏదైతే ప్రజెంటేషన్ ఉందో ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ సర్టిఫైడ్. అంటే నేనే నాకు గేమ్ ఆడాను, నేనే నాకు అవార్డు ఇచ్చుకున్నాను, నేనే పాస్ అయినా, నేనే ఫస్ట్ క్లాస్లో వచ్చినా అని ఆయన సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఒకవేళ నేనే కేటీఆర్ గారి ప్లేస్లో ఉంటే తెలంగాణ ప్రజలకు నిజంగా మేము ఏం చేసినామో చెప్పాలి అనుకుంటే ఒక ఆడిట్ రిపోర్ట్ రూపంలో ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్ శ్రీనివాస్ రెడ్డి గారు? ఒక రాజకీయ పార్టీలు అనేవి ఎప్పుడు కూడా తమ తప్పుల్ని కాబట్టి ఇప్పుడు వారు అన్నట్టు ఏమంటున్నారు అంటే ప్రభుత్వము, ప్రజలు మ్యాండేట్ తోటి వచ్చిన ప్రభుత్వము వాళ్ళు ఒక ప్యాటర్న్ చేస్తూ మనకున్న ఏదైతే దేశ రాజకీయాలలో ఎక్కడైతే మార్పు జరిగిందో ఆ మార్పుకి అనుగుణంగా మనకి గత 70 సంవత్సరాలలో జరిగినట్టు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. వీళ్ళు హంబుల్గా యాక్సెప్ట్ చేయవలసి ఉండే, లేకపోతే అసెంబ్లీలనే పోరాడవలసి ఉంటే నెంబర్ తప్పించారని. ఖచ్చితంగా అంటే ఈ కరప్షన్ సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తాము, అది చెప్తున్నారు. మేడిగడ్డ కాళేశ్వరం కూడా విజిట్ చేస్తామని చెప్తున్నారు, మీడియాని కూడా తీసుకెళ్తామంటున్నారు. నిజంగా కరప్షన్ చాలా అరికట్టాల్సిన అవసరం అయితే ఉందనేది అన్ని వర్గాల నుంచి వస్తున్నది. ఇప్పుడు మనకేమైతుంది అంటే ఇప్పుడు మనకి రావాల్సిన, ప్రజలకి రావాల్సిన డబ్బులు ఎక్కడనో గద్దల మాదిరిగా తన్నుకొని పోయినప్పుడు ఆటోమేటికల్గా ఆ వర్గాల మీద కోపం వస్తుంది. పీపుల్ ఆర్ నో దళిత బంధు విషయంలో అయితే వారే ఒప్పుకున్నారు కదా, 3 లక్షలు 4 లక్షలు 3 లక్షలు 4 లక్షలు బండకేసి కొడతా అన్నారు, తల పగల కొడతా అని ఇలాంటి మాటలు మాట్లాడారు. రైట్ మరో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరేమంటారు? హలో శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. టీవీలో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. చెప్పండి సార్. శ్వేతపత్రము శ్వేతపత్రము అంటున్నారు కదా సార్. ఎస్.
ఆ పత్రాలు సామాన్య మానవులకి ఎవరికి అర్థం కాదు సార్. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వీళ్ళు చేసిన నిర్వాహకం ఇప్పటిదాకా ఏదో బయట పెట్టడానికి ప్రయత్నించారు. దట్ ఈస్ వెరీ గుడ్ అండి. సామాన్య ప్రజలకు ఏం కావాలంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఈ రెండు ఇస్తే చాలు సార్. వాళ్ళు ఎలాగైనా బాగుపడతారు. స్కీములు సరే గతంలో పెట్టినారు కాబట్టి ఇప్పుడు కూడా పెట్టింది ఓకే. నేను 4,000 ఇస్తాను సాధ్యం కాదని చెప్పి 5,000 ఇస్తాను అనేది రేవంత్ రెడ్డి అడిగారు. వెరీ గుడ్. నేను ఎక్కువ స్టేట్లు తిరుగుతాను కాబట్టి మెడ్రాస్ లో, కర్ణాటకలో ఇది అమలు అవుతుందండి ఉచిత బస్సు. వాళ్ళకేం ప్రాబ్లం లేదు. 5 సంవత్సరాల నుంచి జ్ఞాపకం రాని ఆర్టీసీ కార్మికులని 2 నెలల ముందు నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి ముందు వాళ్ళని పర్మిట్ చేస్తా అంటే మిగిలిన ఆస్తులు అమ్ముకోవడానికే సార్. గవర్నమెంట్ లో ఉంటే ఈ ఆస్తులు అమ్ముతుంటే ఎవరు అడ్డం పడరు కాబట్టి వాళ్ళని పర్మిట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఆటో పెట్టారు. అది కూడా నమ్మలేదు. ఒకవేళ మీరు ఇట్లా బంగారు తెలంగాణ చెప్తే ఎవరికి జీతాలు ఇవ్వాలి? ఓన్లీ టీచర్లకు, పోలీసు వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఫస్ట్కే ఎందుకు ఇవ్వాలి? బంగారు తెలంగాణ 100% ఇట్ ఈస్ బంగారు తెలంగాణ అని చెప్పి 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 మమ్మల్ని మొత్తం భ్రమలో పడేసావు. నీళ్లు, నిధులు, నియామకాలు నియామకాలు ఏం చేస్తారు? బర్రెలక్క ఇంత ఫేమస్ కావడానికి మీరే కారణం కదా. సరైన టైంలో సరైన ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళకి ఎగ్జామ్ పెడితే వాళ్ళ ఏజ్ బార్ కాదు, ఏజ్ బార్ కాకుండా వాళ్ళది అన్ని చేస్తుందే కదా. అట్లానే ఆమె అంత బయటకు వచ్చింది. ఇట్లా కోకొల్లరు సార్. రైతు బంధు నిజంగా గుట్టలకు ఎందుకు సార్ ఇచ్చేది? నేను ఆస్తులు బాగా పెంచాను కరెక్ట్. ఇందా కూడా ఒక కలర్ మాట జనంలో ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇప్పుడు పంట పండించే దగ్గర, సేద్యం ఉన్న దగ్గర డబ్బులు ఇచ్చినా ఉండేది. అది చౌడు భూమి, అక్కడ ఏమీ పండదు, రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న దగ్గర కూడా రైతు బంధు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది చాలా దాని మీద చాలా డిస్కషన్ అయితే జరిగింది. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ, మీరు కాల్లో ఉన్నారు సార్. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొకటి ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే నోటిఫికేషన్స్ విషయంలో నోటిఫికేషన్ లేట్ కావడం వల్ల 10 ఏళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది కాబట్టి ఎగ్జామ్షన్ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఇంకొక 5 ఏళ్ళకే రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడు అంటే ఆ పొజిషన్లకు పోయినాక బేసిక్ ట్రైనింగ్ అయితే ఉండాలి కదా. అంటే మనకి ప్రైవేట్ కంపెనీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే. సో మీరు అన్నట్టుగా ఈ 10 ఏళ్ల చరిత్రలో ఉద్యోగాలు లేవు కాబట్టి ఇది ఒక బ్లాంకే. ఇట్స్ అ బ్లాంక్. అంటే ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగికి తన కెరియర్లో బ్లాంక్ పీరియడ్. ఎస్, ఇప్పుడు 5 ఇయర్స్లో ప్రొడక్టివిటీ ఏముంటుంది చెప్పండి. అట్లా వెరీ సింపుల్. కాబట్టి వీళ్ళు చేయవలసింది ఆన్ టైం చేయలేదు. ఇందాక చెప్పారు ఆర్టీసీ అని. ఎప్పుడైతే ఉద్యమం వాళ్ళు యాజిటేషన్ చేసి ఒక 20-30 మంది చనిపోయారు, సమాజం అంతా ఒక రకంగా అరే ఏంటిది అన్నప్పుడు ఒక హరీష్ రావు ఉద్యమకారుడు అని చెప్పుకునే వ్యక్తి హానరరీ దానికి ఆర్టీసీకి ఉన్నప్పుడు ఆయన నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఈ వాజ్ జస్ట్ సైలెంట్ లైక్ ఏ మమ్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీరేమో ఆంధ్ర వాళ్ళ మీద అంత ఎత్తున ఎగుస్తారు, సొంత మామ ముఖ్యమంత్రి చెప్పలేవా నువ్వు? కాంట్ యూ టెల్? దెన్ వై ద హెల్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ రివల్యూషనరీ లీడర్? అంటే మీకు భాష దగ్గరకు వచ్చే వరకు ఉద్యమకారుణ్ణి, తెలంగాణని పీక్తను పొడుస్తానని మాట్లాడతావు. ఆడ 30 మంది 40 మంది చచ్చిపోయినరు. వాట్ వాజ్ యువర్ కాంట్రిబ్యూషన్? ఆ రోజు పెద్ద పెద్ద మేధావులండి, నాయన నరసింహారెడ్డి గారు, వాళ్ళ పీజీఆర్ లాంటి వాళ్ళు లేబర్ లీడర్స్. అంటే వాళ్ళు మీరు ఏమున్నది మీది? 2004లో ఎవరు, 2005లో ఏంటిది? మీరు సడన్గా ఆంధ్ర ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి అధికారంలోకి వచ్చారు. మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాము. మన క్లోజింగ్ రిమార్క్ మళ్ళీ అదే చెప్తున్నారు, కాళోజీరావు గారి ఏంది పాత్ర పెడతామని. మిమ్మల్ని ఆల్రెడీ పాత్ర పెట్టారు, మీరు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు ఏమన్నారు? ప్రాంతం వాడు చేస్తే ప్రాంతం అన్నారు అని చెప్పే అధికారంలోకి వచ్చారు. 10 ఇయర్స్ తర్వాత అయిపోయింది. మిమ్మల్ని ప్రాంతంలో పాతి పెట్టేశారు, అయిపోయింది. నైదర్ నా గర్కా నా ఘాట్కా, ఇటు భారత్ కాదు టీఆర్ఎస్ కాదు. ఇప్పుడు సడన్గా అంటే టీఆర్ఎస్ అంటారు. ఎట్లయితుందండి? 3 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ రూలింగ్, ఇదే జాతీయ పార్టీ ఇన్ అసెంబ్లీ. బీఆర్ఎస్ ఇదే జాతీయ పార్టీ, వాళ్ళే కదా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏం ప్రజల్ని అంత ఫూల్స్ అనుకుంటున్నారా ఏంది? రైట్, మరో కాలర్ ఉన్నారు సదానంద్ గారు హైదరాబాద్ నుంచి. సదానంద్ గారు మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? సదానంద్ గారు.
ఇప్పుడు చెప్తాను. నగేష్, ఎస్ నగేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. నగేష్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి మీ ఇద్దరికి. ఎస్ హలో, చెప్పండి నగేష్ గారు. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ గారు చెప్పండి కేంద్రంతో ఎప్పటికీ గిలికచ్చలు పెట్టుకున్నాడు సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కొంచెం ఫ్రెండ్షిప్ ఏది మెయింటైన్ చేయాలి కదా సార్. రేవంత్ రెడ్డి గారు చేస్తారని అనుకుంటున్నాను సార్. ఓకే, కేసీఆర్ గారు మనకు వచ్చే ఫండ్స్ కూడా రాకుండా ఈయనేదో పైనుంచి వచ్చినట్టు నేను దిగొచ్చినట్టు చేసుకుంటా. ఎప్పుడు మోడీ గారు వచ్చినా కానీ ఆయన కనబడాడు. ఢిల్లీ బోర్డు మనకు వచ్చేటప్పుడు రావు. దీనివల్ల తెలంగాణ ప్రయాణికానికి అన్యాయం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేటీఆర్ కేసీఆర్ ప్లస్ కేసీఆర్ గారు సార్, కేటీఆర్ గారు పాపం చిన్న పిల్లలు చనిపోయారు సార్, ఇంటర్మీడియట్ పిల్లలు, ఆ గ్లోబల్ అయిన వాళ్ళకి ఇచ్చి సార్. దీంట్లో కూడా కొంచెం ఈ గవర్నమెంట్ కూడా చూడాలి సార్. దీంట్లో ఎవరు ఇది గ్లోబల్ అయిన గురించి ఎవరు మాట్లాడండి సార్. ఈ రెండు ఇష్యూస్ సార్ నేను మాట్లాడేది. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు. సార్ ఇక్కడ మనకు చాలా కీలకమైంది, సెంట్రల్ గవర్నమెంట్తో రిలేషన్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపించింది. ఒకవైపు ఏమో బీజేపీ వాళ్ళు ఎలక్షన్ ముందు వరకు మేము ఇంత ఇచ్చామంటున్నారు, మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వమంటారు, వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటారు. ఒక్క రేషన్ కార్డు ఎవరికి లేదనేది చాలా క్లారిటీ. ఇప్పుడు ఎవరు ఇచ్చినా కానీ అది ప్రజల డబ్బు అండి. మనము కట్టే ట్యాక్స్లతోటే, అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఒకటి జిఎస్టీ రూపంలో కడుతున్నాం, ఇప్పుడు లేదా వ్యాట్ రూపంలో కడుతున్నాం, లేకుంటే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి. వ్యాట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. సరే, మనకి ఆదాయం వచ్చేది వెహికల్ రిజిస్ట్రేషన్స్, ఈ లిక్కర్ మీద వచ్చేది దీని మీద వస్తుంది. సార్ ఇప్పుడు వారు కరెక్టే చెప్పారు నగేష్ గారు. మీకు రాజకీయ విభేదాలు ఏమని ఉండొచ్చు, ఐడియాలజికల్ విభేదాలు ఏమని ఉండొచ్చు, కానీ వెన్ యు ఆర్ ఏ సీఎం యూ హ్యావ్ టు ఫాలో ద ప్రోటోకాల్. ఇదేమో చిన్నపిల్లల వ్యవహారం కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల వ్యవహారం కాదు, ఈగోలకు పోవాల్సిన అవసరం లేదు. సరే, ప్రైవేట్ ఈవెంట్ అంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్, బట్ దేర్ ఆల్సో వెన్ ఈజ్ కమింగ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ యూ హ్యావ్ టు గో. ఆయన ఒక ప్రైవేట్ ఈవెంట్కి వస్తాడండి, పోవాల్సిన ఆ బాధ్యత ఉంటుంది. ఇవాళ అదే చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇవాళ టుడే ఐ థింక్ హీ హాస్ మెట్ అలాంగ్ విత్ ది డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రే కాదు, డిప్యూటీ సీఎం కూడా తీసుకెళ్లారు. ఎంత 15-20 రోజులు అయింది. అంటే ఇప్పుడు వీళ్ళకి టీఆర్ఎస్కి బీజేపీకి కన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ కొట్లాడుతున్నారు కదా. మొన్న 141 మందిని సస్పెండ్ చేశారు. అలాంటప్పుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను పోను అని చెప్పాలి కదా. కానీ అయినా కానీ పోయిండు అంటే మన రాష్ట్ర ప్రజల హితం కోసం పోయాడు, మన సోషల్ వెల్ఫేర్ కోసం, మన డెవలప్మెంట్ కోసం పోయాడు. వీళ్ళు ఏంటంటే ఎప్పటికీ సెంటిమెంటే. ఆ 10 సంవత్సరాలు 2001 నుంచి 14 దానికి సెంటిమెంటు, మళ్ళీ 14 అధికారంలోకి వచ్చిన వాళ్ళని మర్చిపోయి అప్పుడు సెంటిమెంటే. ఏమన్నాడు గత పాలకులు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమన్నారు, ఇప్పుడు మీరు ఒక కాలర్ చెప్పారు ఆర్టీసీ గురించి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చూడండి, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆయన ఓడిపోగానే నోటీస్ పోయింది ఎక్కడి నుంచి, ఆర్టీసీ నుంచి. అదే గెలిస్తే ఈ 7 కోట్లు ఆయన బకాయిలు పడ్డాడని తెలియకపోయేది కదా. అవును, అంటే ఎన్ని దాచిపెట్టారు. ఇందులో పాత్ర కూడా కొందరు వాళ్ళ అడుగులకు మడుగులు తొక్కిన అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చేయాలి, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. వై దే హ్యావ్ వెయిటెడ్ ఫర్ 7 crores టు అక్యూములేట్ అండ్ వెయిటెడ్ ఫర్ రిజిమ్ చేంజ్ టు గివ్ ఎ నోటీస్ టు ఎమ్మెల్యే. అంటే వాళ్ళని కూడా బాధ్యత చేయాలి. సో 2021 ఫిబ్రవరి ఐ థింక్, జస్ట్ కరెక్షన్, సీఎం కేసీఆర్ అండ్ మోడీ, అప్పటి సీఎం కేసీఆర్ కలిసింది 2021 తర్వాత మళ్ళీ ఇప్పటివరకు కూడా వెళ్ళలేదనేది ఒక లెక్క. సార్ 2018లో మిషన్ భగీరథ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో చేశారు, నల్ల దిప్పి. అవును, అప్పుడు ఫ్రెండ్లు, దే ఆర్ ఫ్రెండ్స్, చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఓకే, అప్పుడు ఏమన్నారు, మోడీని నేను ఏం అడగను, ఆయన ఆశీస్సులు ఉంటే నాకు చాలు, ఆయన నా గురువు రాజకీయంగా, ఆయన ఆశీస్సులు ఉంటే నాకు ఓకే, నేను ఏం అడగను అన్నాడు. మోడీ గారు కూడా అదే చెప్పారు, ఈయన మంచివాడు, ఈయన ఢిల్లీకి వస్తాడు, ఓ లడ్డు పట్టుకొని ఒక శాల్వా కప్తాడు, ఏం అడగడు అని చెప్పారు. 2018 నుంచి 21 దానిక ఏమైంది, 21 నుంచి ఈ రోజు దానిక కలవకపోవడానికి ఏమైంది? అంటే మోడీ యాటిట్యూడ్లో చేంజ్ వచ్చిందా, కేసీఆర్లో చేంజ్ వచ్చిందా? ఇప్పుడు సరే, మోడీ గారు అంటే ఆయన రాష్ట్రాలు గెలుచుకుంటూ పోతున్నాడు, అట్లీస్ట్ హిందీ బెల్ట్లో. ఇతనైతే ఓడిపోయాడు కదా. అంటే ఇప్పుడు ఎవరు ఫెయిల్యూరు, ఎవరు లూజరు? ఫెయిల్యూర్ ఈజ్ కేసీఆర్, లూజర్ ఈజ్ తెలంగాణ పీపుల్ని చేసి కూర్చున్నాడు. మళ్ళీ ఈ జట్టుకు నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏదో ముందుకు నడుపుతుంటే
ఈ వారం 10 రోజుల నుంచి కాన్స్పిరెన్సీ ఒకటి చేసి ప్రజల్లో లేని అపోహల్ని క్రియేట్ చేసి వీళ్ళు చేయలేరు అని చెప్తున్నారు. అరే నీకు పెళ్ళి వారం రోజులు కూడా కాలే, కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా అని ఎట్లా అడుగుతావు? ఇది మీనింగ్లెస్ చర్చ ఇది. రైట్. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 28 నుంచి ప్రజాపాలన ఉంది, రేషన్ కార్డులు ఇవన్నీ నోటిఫికేషన్ చూద్దాం, వెయిట్ చేద్దాం కొన్ని రోజులు. బీజేపీ వాళ్ళు కూడా అన్నారు మేము కొన్ని రోజులు వెయిట్ చేస్తాం, డెఫినెట్గా అన్నారు. కానీ ఈ శ్వేతపత్రం మీద మాత్రం భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది శ్వేతపత్రాన్ని కొంత విమర్శనాత్మకంగా చూస్తున్నారు జనం అంతా కూడాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు లైవ్ డిబేట్లో పాల్గొన్నందుకు. నమస్తే. మొత్తం మీద శ్వేతపత్రమా ఏదైనప్పటికీ కూడాను ప్రజలు కొంతమంది కాలర్స్ చెప్పారు ఆ లెక్కలేవో మాకేం తెలియదు కానీ మా సమస్యలు అయితే ఇంకా ఇలానే ఉన్నాయంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వం చేసిన అవినీతిని కూడా బయటపెట్టాలంటున్నారు. ఇలా అనేక అంశాల మీద కాలర్స్ కూడా మాట్లాడారు. న్యూస్ 360 ప్రతిరోజు కూడా 7 to 8 డిబేట్లో కాలర్స్ నుంచి, ముఖ్యంగా కాలర్స్ను కూడా డిబేట్లో ఇన్వాల్వ్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. కాలర్స్ నుంచి కూడా మంచి స్పందన అయితే వస్తుంది. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.